వ్యాప్తంగా మన మెడికల్ విద్యార్థి పైన పీజీ చేస్తున్న విద్యార్థి పైన జరిగిన ఘోరమైన సిచ్యువేషన్ ఎవరు కూడా ఫేస్ చేయకూడదని చెప్పేసి అన్ని చోట్ల ర్యాలీలు, వైద్య సేవలు, అత్యవసర వైద్య సేవలు మిగతా అన్నీ కూడా బంద్ చేయడం జరిగింది. మేము న్యాయం జరిగేంత వరకు పోరాటం సాగిస్తాము. ఈ లక్ష్యం అంతా నెరవేరే వరకు అందరం కూడా కలిసికట్టుగా కృషి చేసి న్యాయం కోసం పోరాడి శిక్షలు వైద్యం వృత్తి మీద ఉన్న నమ్మకాన్ని వదిలేసి ఎంతోమంది దుండగులు చేసిన అరాచకాలపై శిక్ష పడాలని, వాళ్ళందరికీ శిక్షించబడాలని మేము ఈరోజు ర్యాలీని కండక్ట్ చేస్తున్నాము. న్యాయం జరిగేంత వరకు మా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. ఇన్సిడెంట్ అందరికీ ఆల్రెడీ తెలిసింది, కానీ ఇంకా ప్రజల్లో కూడా ఆ మార్పు అనేది రావాలి. మేము ఈరోజు చేస్తున్న ర్యాలీ కేవలం ఇక్కడ మేము చేసి వెళ్ళిపోవడానికి కాదు, ఇక్కడ మా గుండెల్లో రగులుతున్న మంట మీకు అందరికీ తెలియాలని చేస్తున్నాము. ప్రజలు కూడా ముందుకొచ్చి మాతో పాటు సహకరించి వాళ్ళు కూడా రేపటి రోజు వాళ్ళ ఇంట్లో ఒక అమ్మాయికి ఇదే పరిస్థితి వస్తే ఏంటి అని వాళ్ళు నిలదీయాలి. ఈ చట్టాలు అయితే ఏదైతే వస్తాయో ఇంకా స్ట్రాంగ్ చేసి మమ్మల్ని ప్రొటెక్ట్ చేయాలని మేము కోరుకుంటున్నాము. అదేవిధంగా ఇప్పుడు ఈ రోజు ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో రేపటి రోజు మాకు జరిగితే ఏంటి పరిస్థితి, మన ఇంట్లో వాళ్ళకి జరిగితే ఏంటి పరిస్థితి. ఒక ఆడపిల్ల హాస్పిటల్లో తన డ్యూటీ చేసుకున్న ఆడపిల్ల మీద ఇలా జరిగితే రేపు మీ ఇంట్లో వచ్చి చేయని గ్యారెంటీ ఏముంది? రేపటి రోజు మీకు కూడా ఇదే సమస్య రావచ్చు. ఈ రోజు డాక్టర్స్కి వచ్చింది డాక్టర్స్ చేస్తున్నామని కాదు, వైద్య సిబ్బందే కాదు, ప్రజలు కూడా ముందుకు వచ్చి ఈ చైతన్యవంతంగా ఈ ప్రోగ్రామ్ చేసి ఎవరైతే చేశారో ఆ దుండగులకి విధించాలని మేము కోరుకుంటున్నాం. అలాగే మన ప్రెస్ వాళ్ళు కూడా మాకు సహకరిస్తారని ఆశిస్తున్నాం. డాక్టర్స్ తరఫున వి వాంట్ జస్టిస్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మొన్న జరిగిన ఇన్సిడెంట్ మామూలు ఇన్సిడెంట్ కాదు. సో ఇక్కడ మనం చూడాల్సింది మెయిన్ ఏంటంటే ఎవరు ఒకళ్ళని ప్రొటెక్ట్ చేసి చూపిస్తున్నాడు, ఆ ఒక్కడే మిగతా వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తున్నాడు. అంటే వాడు బరి తెగించేశాడు, ఏం చేయాలో ఏం చేసుకుంటారో చేసుకోండి అని. ఒక డాక్టర్కే ఇక్కడ ప్రొటెక్షన్ అంటే అందరి జీవితాలని కాపాడే డాక్టర్కే ప్రొటెక్షన్ లేదంటే ఇంకా దేశంలో ఉన్న ఆడవాళ్ళకి ఏం ప్రొటెక్షన్ ఉంటుందని ఒక క్వశ్చన్ ఉంది ఇక్కడ. ప్లస్ అక్కడ మీరు తీసుకున్న అమ్మాయిని అంత రేప్ చేసి 15 ml సెమెన్ కన్నా ఎక్కువ రిలీజ్ అయి ఉందంటే సో హౌ మెనీ మెంబర్స్ అంటే ఎంతమంది అబ్బాయిని రేప్ చేసి అంత నాశనం చేశారో మనం అనుకోవచ్చు. ఇది ఫస్ట్ టైం కాదండి మనం చూసేది. ఎక్కడికి వెళ్ళినా లేడీ డాక్టర్స్ మాత్రమే సఫర్ అవుతున్నారు. ఎందుకని? ఎక్కడికి వెళ్ళినా డాక్టర్సే. ఒక పేషెంట్ చచ్చినా డాక్టరే, వాడు బతికినా డాక్టరే, వాడు ఏం చేసినా డాక్టరే అంటే ఇది ఎక్కడ న్యాయం అండి? అందుకే వీ డాక్టర్స్ యాజ్ ఎ లేడీ డాక్టర్ ఎస్పెషల్లీ వీ వాంట్ జస్టిస్.